హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కురవబోతున్నటువంటి వర్షాలు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే గత వారం రోజులుగా భానుడి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీద అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు చేరాయి. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి ఉంపుం తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం అధికంగా దక్షిణ కోస్తా జిల్లా అలాగే తెలంగాణలోని ఈశాన్య జిల్లాలలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కొమరంభీం, కరీంనగర్, ఖమ్మం అలాగే యాదాద్రి జిల్లాల మీద అధికంగా ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఉత్తరాంధ్ర గోదావరి, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాలలో రానున్న ఏప్రిల్ 15వ తారీఖు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఏప్రిల్ 15 స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మెల్లగా ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాలకు విస్తరిస్తున్నటువంటి ఈ వర్షాలు దాదాపుగా 7 రోజుల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో అటవీ ప్రాంతాలకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాల్లో చిరుజల్లులు, అదేవిధంగా కర్నూలు జిల్లాలోని నల్లమల ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని మండలాలు అలాగే జిల్లాలలో చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.